పరిపాలన సాగిస్తే బాగుంటుందని చెప్పేసి తరుణంలో స్థానిక శాసనసభ్యుడు, అసమర్థ శాసనసభ్యుడు, చేతగాని శాసనసభ్యుడు గత 3.5 సంవత్సరాలుగా చైర్మన్ ఎన్నికలు లేక అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో, ఎన్నిక జరుగుతా ఉన్న పరిస్థితుల్లో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రక్రియని వాయిదా వేయించడం సిగ్గుగా లేదని అడుగుతాం. 1,00,000 మంది ప్రజలకు సమాధానం చెప్పు కృష్ణప్రసాద్ అడుగుతాం. అసలు ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడా? ఇక్కడ పరిపాలన సాగుతా ఉందా? కొండపల్లి మున్సిపాలిటీకి 1,00,000 మంది ప్రజలకు సమాధానం ఎవరు చెప్పాలి? కనీసం పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇచ్చే పరిస్థితులు వాడు పక్కన అల్లాడుతూ ఉంటాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మున్సిపల్ చైర్మన్ గుంజా శ్రీనివాస్ ఈ రోజు నుంచి అధికారికంగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గుంజా శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా బాయిస నాగరాజ కుమారి, నల్లమోతు లక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా మున్సిపల్ వైస్ చైర్మన్. ఫ్లోర్ లీడర్ గా దయాపంతం. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి చెప్తున్నారు. శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ పారిపోయాడు, మేము కొండపల్లి మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేశాం. మా గుంజా శ్రీనివాస్ అసలు ప్రజాస్వామ్యంలో కోర్టు నుంచి వస్తే కూడా ఆ ప్రక్రియని మీ అధికార ఒత్తిళ్ల వల్ల తొత్తులుగా మారిపోయారే, సిగ్గుగా లేదని అడుగుతా ఉన్నా. అధికారులు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్ని రోజులు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు మీరు? ఆ లెటర్ ఎప్పుడు వచ్చింది? మీరు ఎందుకు నిర్వహించలేకపోయారు? అందరూ కూడా బాధ్యత తీసుకుంటారు. తప్పనిసరిగా ఇక నుంచి ఈ రోజు నుంచి మున్సిపల్ ఆఫీస్కి మా చైర్మన్ వెళ్తాడు, మా వైస్ చైర్మన్లు వెళ్తారు, మా కౌన్సిలర్లు వెళ్తారు. ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన తెలుసుకుంటాం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. చేతగాని సవట సన్నాసి కృష్ణప్రసాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించలేని అసమర్థుడివి 3.5 సంవత్సరాలు దాన్ని కోల్డ్ స్టోరేజ్లు పెట్టేవే, సిగ్గుగా లేదా? మీకు సిగ్గు ఉండదు, మీకు శరం ఉండదు. సిగ్గు శరం ఉంటే ఈ రాజకీయాలు ఎందుకుంటాయి? తనబడతాయి. తెలుగుదేశం పార్టీ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, అంటే కృష్ణప్రసాద్ లీడర్ కూడా ఇటువంటి శాసనసభ్యుడు, దరిద్రమైన శాసనసభ్యుడు మొన్నటిదాకా మా పార్టీలో తెచ్చాడు, ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చాడు. మీరు కూడా అనుభవించాల్సిందే. దయచేసి ఈ శాసనసభ్యుడు పీడ తొందరలోనే అందరం కలిసి, ఒక పక్క మేమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా హలో లక్షణ అని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితి. అందరం కలిసి తొందరలోనే విడిపించుకున్నాం, ఇతన్ని చరణించని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇది మా విజయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం, మా ఫ్యాన్ గుర్తు విజయం, మా జగనన్నకి కొండపల్లి మున్సిపాలిటీ విజయాన్ని ఈరోజు అందిస్తున్నామని చెప్పేసి మీరు